అందరూ అక్కడ అర్జీలు పెట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను అక్కడే ఉండిపోయాను. అన్నయ్యని కలవాలి, కలిసి నా సమస్య చెప్పుకోవాలని. షాపు రెంట్లు, అడ్వాన్సు, షాప్ మొత్తం వాళ్ళే, మొత్తం పార్టీ నాయకులు చూసుకున్నారు. దాని తర్వాత మాకు అప్పచెప్పారు బిల్స్ అన్ని ఇచ్చి. అన్నయ్య పుణ్యం మాత్రం నాకు ఎప్పుడు కూడా, నా జన్మంతా కూడా అన్నయ్యకి పుణ్యం నాకు రుణపడి ఉంటుంది. నా పేరు కరుణ. నేను ఉండేది ఫస్ట్లో రాణిగారి తోట కరకట్ట మీద నివాసం ఉండేదండి, విజయవాడ. అక్కడ ఇల్లు తీసేసిన తర్వాత నాకు రిటర్న్ వాళ్ళలో నా ఇల్లు పోయింది. ఇల్లు పోయిన తర్వాత నాకు ఇక్కడ ఆర్ఆర్పేటలో ఇల్లు వచ్చింది, న్యూ రాజరాజేశ్వరిపేటలో. మరి 4th ఫ్లోర్ ఇస్తే మీరు నన్ను పైకి ఎక్కి దిగలేనని చెప్పేసి అక్కడ ఇచ్చారు. అక్కడ ఇచ్చిన తర్వాత మరి నాకు కొంచెం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. కిడ్నీ ఇన్ఫెక్షన్ రాగానే నేను 15 రోజుల పాటు ఇంట్లోనే అట్లా అల్లాడిపోతూ ఉండేదాన్ని. ఒక అన్నదారాగా మరి ఇట్లాగా మామూలుగా ఇట్లా నాయకుల్లో తిరిగి ఒక అన్న ఉన్నాడు. మరి మన ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఒకసారి వెళ్ళి అన్నను కలుస్తానికి మరి వీలు పడి ఉంటే ఒకసారి ప్రయత్నం అనేది చేయొచ్చు కదా అంటే, అన్న మీరు అన్నదాకా వెళ్తానే వెళ్ళలేను అన్నాను. ఒకసారి ప్రయత్నం అనేది చూడమ్మా, వెళ్ళగలిగితే వెళ్తావు నువ్వు కంపల్సరీ అని చెప్తే సర్లే అని చెప్పేసి నేను పొద్దున్నే 10 నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళాను. అర్జీలు తీసుకుంటున్నారు. అర్జీలు తీసుకుని నేను అర్జీ పెట్టాను. అర్జీ పెట్టిన తర్వాత అక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు లోపల. ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత మరి సార్ దాకా వెళ్ళాలనిపిస్తే మేమే వెళ్ళి పంపిస్తామమ్మా అన్నారు. మరి అందులోకి మరి నేను వెయిట్ చేస్తున్నాను. అందరూ వెళ్ళిపోయారు. అందరూ అక్కడ అర్జీలు పెట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను అక్కడే ఉండిపోయాను. అన్నయ్యని కలవాలి, కలిసి నా సమస్య చెప్పుకోవాలని అక్కడే ఉండగానే మీరు నన్ను సీసీ కెమెరాలో చూసి అన్నయ్య లోపల అట్లా అసిస్టెంట్ల నుంచి పిలిపించారు లోపలికి. ఆయన వచ్చి లోపలికి తీసుకెళ్ళారు. రామ్మ సార్ పిలుస్తున్నారని. మీరు సార్కి వెళ్ళిన తర్వాత నా బాధ అంతా చెప్పుకున్నాను. నాకు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. 4 years బాబు, 5 years పాప ఉంది. ఆ పిల్లలిద్దరిని కూడా నేను చూసుకునే పొజిషన్ ఉంది సార్. మీరు నాకు ఎలాగైనా సరే మీ నుంచి నాకు సాయం కావాలన్నాను. మీరు నాకనేది వెనక ముందు నాకు అంత బతుకుదరువు అయితే ఏదీ లేదు. నాకనేది ఏదన్నా నాకు డైలీ కొంచెం నాకు ఇంట్లో ఆదాయం కలిసేలా కొంచెం చూడండి సార్ అనగానే మరి నీకేం కావాలమ్మా అన్నాడు. నేను వాటర్ ప్లాంట్లో నాకు కొంచెం అనుభవం ఉంది సార్. విజయవాడ వాటర్ ప్లాంట్లో చేశాను. కొంచెం నాకు అక్కడ అనుభవం ఉంది. కొంచెం వాటర్ ప్లాంట్ పెట్టించేలా చూడండి సార్ అంటే, మరి నీ ప్రయత్నం చెయ్యమ్మా, నువ్వు వాటర్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు, ఎక్కడైతే వెళ్ళిద్దని. మీరు అక్కడికి వెళ్ళంగానే నేను అతను అసిస్టెంట్ పిఏ గారిని పిలిపించి మాట్లాడించారు. ఏదో కావాలంటుంది ఏదైనా సరే పెట్టించండి అని. మరి అతను పిఏ మీరు నన్ను రీచ్ అయ్యారు. నా ఇల్లు వాకిలి అంతా వచ్చి చూసుకున్నారు, చెక్ చేసుకున్నారు. మీరు నా పరిస్థితి అంతా వాళ్ళు కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసింది, ఈ అమ్మాయికి ఏదైనా సరే చేయాల్సిందే అని. ఇంక సర్లే అని చెప్పేసి వాటర్ ప్లాంట్ అంటే మీరు నాకు అనుభవం ఉందని చెప్పాను. మీరు దాంట్లో మోటరు ఫెసిలిటీ అన్నీ కావాలి కదమ్మా, ఒక్కదాని మరి నువ్వు చేసుకోలేవు అని చెప్పేసి మరి కూరగాయల షాపు కానీ బియ్యం షాపు కానీ పెట్టించేలాగా, బియ్యం షాప్ కానీ కూరగాయల షాప్ కానీ మరి ఏదో రన్నింగ్ చేసుకుంటావు కదమ్మా, నీకు ఇంట్లో మంత్లీ ఆదాయం కాకుండా రోజు అమౌంట్ అనేది సరిపోతూ ఉంటుందని చెప్పి మరి మీరు నాకు రీచ్ అయ్యారు. మొత్తం అక్కడ వాళ్ళందరూ మన జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేస్తూ మొదలుపెట్టారు. మరి నీకు కంపల్సరీ చేస్తామమ్మా, చేయమన్నారు అన్నయ్య అని. నాకు ఇంత సాయం చేసిన అన్నయ్యకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. బియ్యం షాప్ పెట్టానండి, బియ్యం కూరగాయలు. మరి నాకు మళ్ళీ ఏదైనా కావాలన్నా సరే నన్ను మళ్ళీ అడగమ్మా అని చెప్పేసి అన్నారు మండల రాజేష్ అన్నయ్య. మరి అన్నయ్య వచ్చాడు. మరి అందరూ వచ్చి మరి నాకు ఓపెనింగ్ రోజు చాలా సంతోషంగా ఉంది. అంతమంది అన్నయ్యలు నన్ను అప్పటికప్పుడే మేము ఉన్నాం చెల్లెమ్మ, నువ్వేం బాధపడవసరం లేదని. మరి నాకు ఆ బాధ అంతా నేను ఆ రోజు మర్చిపోయాను. నేను అసలు పట్టించుకోరేమో అనుకున్నా. కానీ నాకు అన్నయ్య కూడా ఒక చెల్లెమ్మలా నన్ను ఆదరించారు. అన్నయ్యకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నేను అన్నయ్యకి మాత్రం నేను ఇదే చెప్పుకుంటున్నాను, నా పిల్లల పుణ్యం నాది ఏమో కానీ అన్నయ్య పుణ్యం మాత్రం నాకు ఎప్పుడు కూడా, నా జన్మంతా కూడా అన్నయ్యకి పుణ్యం నాకు రుణపడి ఉంటుంది.
నా పిల్లలు కూడా నేను ఎంత ఆలోచించాను. నా పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు, ఏమీ లేదు, నేను ఎలా పోషించుకోవాలన్న ఆలోచన పడిపోయా. నాకు ఒంట్లో బాగోట్లేదు ఏంటా అని. మీరు అన్నప్పుడు నేను సమస్య అంతా చెప్పుకున్నా, అన్నయ్య నాకు ఇట్లా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, మీరు నాకు ఎట్లా, నేను వాటర్ ప్లాంట్కి కూడా వెళ్ళలేకపోతున్నాను, నా కాంట్రాక్ట్ బేసిక్ కూడా అయిపోవచ్చింది, మీరు నేను వాటర్ ప్లాంట్కి కూడా వెళ్ళలేని పరిస్థితి నాది, మీరు నాకు ఎట్లా అని అనగానే నేను ఉన్నానమ్మా అని చెప్పేసి అందరికీ రీచ్ అయ్యేలా చేశాడు అన్నయ్య. నేను ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య, నన్ను ఇక్కడ దాకా తెచ్చి నన్ను షాప్లో నిలబెట్టినందుకు కూడా నేను అన్నయ్యకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నాకు ఏ కష్టం వచ్చినా కూడా అన్నయ్యకే చెప్పుకుంటాను. చీకట్ల శేఖర్ అండి. నేను ఇక్కడ రాణిగా తోట నుంచి, మాకు రాణిగా తోటలో రిటర్న్ వాళ్ళు తీసేస్తే మాకు ఇల్లు ఇచ్చారండి ఇక్కడ రైలుకట్ట దగ్గర న్యూ ఆర్ఆర్పేటలో. అక్కడి నుంచి మా మిస్సెస్కి కిడ్నీ ఇన్ఫెక్షను, కడుపులో గడ్డ అని కొద్దిగా ప్రాబ్లం అండి. కొద్దిగా అతిశయం కరోనాలోనూ కొద్దిగా మన వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు పడి నేను వంట పనులకి వెళ్తా, నేను కొద్దిగా డ్రింకింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు అయ్యి పిల్లలకి కొద్దిగా ఇబ్బందులు బాగా ఉండడం వల్ల కొద్దిగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా మిస్సెస్ వెళ్ళి ఆరోగ్యం బాగుంటలేదని వెళ్ళడం వల్ల పవన్ కళ్యాణ్ గారి దగ్గర 2-3 రోజులు అక్కడ వెయిటింగ్ చేసి నైట్ కానీ పగలు కానీ ఆయన సీసీ కెమెరాలు చూసి మా మిస్సెస్ను లోపల పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఏంటమ్మా నీది అంటే, సార్ ఇలా నాకు చిన్నపిల్లలు మా ఆయన గారికి ఇలాగా తాగడం వల్ల ప్రాబ్లం, ఇంకోటి నాకు ఇక వ్యాపారం ఏదైనా చేసుకుంటానండి, ఏమైనా పెట్టించండి సార్ అంటే, ఏం కావాలమ్మా అంటే వాటర్ ప్లాంట్ అడిగారు ఫస్ట్. వాటర్ ప్లాంట్ నువ్వు చేసుకోలేవు, కొద్దిగా కలుగుతావమ్మా అంటే చేసుకుంటాను సార్, నాకు అనుభవం ఉంది అని చెప్పింది. అంటే ఎందుకు మళ్ళీ ఆటో అన్నీ కావాలమ్మా, నీకు ఇబ్బంది పడతావు, ఏదైనా రైస్ షాప్ కానీ ఏదైనా పెట్టుకోమ్మా అన్నారు. రైస్ షాప్ పెట్టించారండి, మాకు పెట్టించి 3వ తారీఖు పెట్టించారండి రైస్ షాపు. సంవత్సరం లోపల 7 నెలలు అవుతుందండి. 7 నెలల నుంచి ప్రాసెస్లో మన వరదలు ముందే ఓపెన్ అవ్వాల్సింది, కొద్దిగా ప్రాసెస్ ఎవరో కొద్దిగా ప్రాబ్లం ఉండి దానివల్ల కొద్దిగా ఓపెన్ అయిందండి 3వ తారీఖు. 3వ తారీఖు ఓపెనింగ్ అయిన తర్వాత అందరూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పంపించారు, మన్నా రాజేష్ గారు, ఇంకా తరపున చాలామంది పేర్లు నాకైతే తెలియదు సార్, పార్టీ నాయకులు అందరూ వచ్చి ఓపెనింగ్ చేసి గ్రాండ్గా నాకు చేశాడు. మాకైతే చాలా సంతోషం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటాం. పార్టీ సహాయం చేశారు, చేసి మాకు బాగా రుణపడి ఉంటామని మేము, నా పిల్లలు, నేను, మా మిస్సెస్ అని, నా వచ్చిన చుట్టాలు కానీ మీకు ఎవరు పెట్టించారని ఫోన్లు కూడా పైనుంచి వస్తున్నాయి. కడప నుంచి, కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా మా మిస్సెస్కి ఫోన్లు వచ్చి అర్ధరాత్రులు కానీ సాయంత్రం కానీ పగలు కానీ ఫోన్ చేసి మీకు ఎలా జరిగింది, ఇది ఏంటి అనేది అడుగుతున్నారు. ఇది మా మిస్సెస్ ఇలా చెప్తుంది కారణం, పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం, ఆర్థిక సాయం చేశారు అని చెప్పారని చెప్పడం వల్ల ఇలా మీకు వెళ్తే మాకేమైనా చేయగలుగుతారా అని అడుగుతున్నారు. అండ్ మీకు వెళ్తే చేయగలుగుతారు సార్, మాత్రం చేయను మాత్రం అన్నారు. దగ్గర కూర్చోబెట్టుకుని మీకు ఏం కావాలి అని కూర్చోబెట్టుకుని అడుగుతారు. అడిగి పిఏ గారికి అప్పచెప్పి, పిఏ గారి తర్వాత మాకు ఇక్కడ రాణిగా తోట మండల రాజేష్ గారు, ఇంకోటి ఇంకా పార్టీ నాయకులు, ఈ 57వ డివిజన్ న్యూ ఆర్ఆర్పేట ప్రకాష్ గారు కూడా బాగా మాకు చేయందించి అందరూ బాగా సంపాదించారు, బాగా మాకు చూశారు. రైసు, బాస్మతి రైసు, మామూలుగా కర్నూలు సోనా రైసు, మామూలుగా ఆయిల్ ప్యాకెట్స్, కాయగూరలు, షాపు రెంట్లు, అడ్వాన్సు, షాప్ మొత్తం వాళ్ళే, మొత్తం పార్టీ నాయకులు చూసుకున్నారు. దాని తర్వాత మాకు అప్పచెప్పారు బిల్స్ అన్ని ఇచ్చి, మీరు తర్వాత మెయింటైన్ చేసుకుని దాన్ని రొటేషన్ చేసుకుంటా మీకు డెవలప్ చేసుకుంటే మీకు ఏమన్నా కావాలి అనుకుంటే మాకు అడగండి, మీకు ఇబ్బందులు కలిగితే అని చెప్పారండి. చెప్పడం వల్ల ఎవరండి మీ ద్వారాగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడానికి, సార్ చాలా బాగా జరుగుతుంది సార్ మా వ్యాపారం కూడా. ప్రజెంట్ ఇప్పుడిప్పుడే కొద్దిగా చిన్నగా వ్యాపారం జరుగుతుంది. మీడియా తరపున కూడా వచ్చి బాగానే అందరూ మాకు బాగానే చేస్తున్నారు, మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్. సపోర్ట్ చేయడం వల్ల మేము కూడా కొద్దిగా పైకి రావాలని కోరుకుంటున్నాం అండి. పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. నేనైతే నా తరపున ఇంకొక 10 మందికి సహాయం అందించాలని మేము కోరుకుంటున్నాను.